మెచ్చుకునే విధంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగుతున్న మానవతా సంస్థ. సమాజం మెచ్చుకునే విధంగా మానవతా సేవలను ప్రజలకు అందిస్తుండడం చాలా ప్రశంసనీయమని, ఇటువంటి సేవా సంస్థలను ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు ప్రోత్సహిస్తే ప్రజలకు మరెన్నో సేవా కార్యక్రమాలు చేరువ అవుతాయన్నారు సొసైటీ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ ప్రదీప్ కుమార్ రెడ్డి. రాయచోటి కొత్తపేటలోని ప్రతిభ జూనియర్ కళాశాల నందు మానవతా సంస్థ నెలవారీ సమావేశం ఆ సంస్థ అధ్యక్షులు చింతంరెడ్డి వెంకట్రామరెడ్డి, సెక్రటరీ వెంకటరమణ నాయుడు, రాయచోటి మానవతా శాఖ చైర్మన్ ఆరమాటి శివగంగిరెడ్డిలు నిర్వహించారు. ఈ సమావేశానికి రాయచోటి సొసైటీ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ ప్రదీప్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నిరంతరము కష్టపడుతున్నాడు. ముందు రాష్ట్రంలో 3 జిల్లాలు పదవున్నాయి. ఇప్పుడు ఆ 3 జిల్లాలను కూడా పూర్తిగా ఫుల్ఫిల్ చేయడం జరిగింది మానవతా సంస్థ. ఆయనకు మరొకసారి గౌరవనీయులు పూజ్యులు రామచంద్రారెడ్డి సార్కి మనం హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు మనం సేవ చేయాలంటే ఒక ట్రాక్ ఉండాలా. ఆ ట్రాక్ను మనకు ఏర్పాటు చేసి నిరంతరం ఈరోజు 20 సంవత్సరాల వయసులో కూడా రాష్ట్రం అంతా కూడా అలుపెరగకుండా తిరుగుతున్నాడు. అటువంటి సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తుంది. ఆ సేవా కార్యక్రమాల్లో మనం నిరంతరం కూడా అందరం రాయచోట్లో కూడా పాల్గొంటున్నారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా మనకు డైరెక్టరీ ఒకటి వస్తుంది. ఆ డైరెక్టరీ కూడా ఈరోజు నిన్ననే ఇక్కడ కూడా తీసుకొచ్చారు. ఆ డైరెక్టరీ ఆవిష్కరణ కూడా ఇప్పుడు చేసుకుంటాం. తర్వాత మన సంస్థ తరఫున రేపు గవర్నమెంట్ హాస్పిటల్లో మనకు కొత్తగా 100 పడక హాస్పిటల్ నిర్మించారు. ఆ 100 పడక హాస్పిటల్లో కూడా 30 కుర్చీలు, ఒక ఫ్రీజర్ బాక్స్, 2 టేబుల్ కూడా మనం రేపు హాస్పిటల్ మనం డొనేట్ చేస్తాం. అప్పుడు కూడా అందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నాం. ఈ విధంగా మన ఫ్రీజర్ బాక్సులు 10 నిరంతరం 12 ఉన్నాయి. నిరంతరం కూడా సర్వీస్ జరుగుతుంది. అదేవిధంగా శాంతిరథాలు పోతున్నాయి, అంబులెన్స్ పోతుంది. ప్రజలందరికీ కూడా దీన్ని అందరూ కూడా ఉపయోగించుకుంటున్నారు. అదేవిధంగా మన సంస్థ కూడా చేయూతనిస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా మరింతగా మానవతా సభ్యులు, మానవతా కుటుంబ సభ్యులను పెంచుకొని పక్కన ఎంత సభ్యత పెరిగిందో అంత సభ్యతంగా మనం కూడా వాళ్ళతో పాటు చేసి దాని ద్వారా మనము అనేక కొత్తగా ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు చేసి రాయచోటి కూడా ఒక తలమానికంగా ఉంటుంది. ఎందుకంటే మొట్టమొదటి సంస్థ రాయచోటి పట్టణంలో స్టార్ట్ చేసినారు. ఇక్కడి నుంచే కడప జిల్లాలో కూడా అన్ని సంస్థలు స్టార్ట్ అయినాయి. ఈ మొదటి సంస్థ ఇక్కడ మొదట ప్రారంభించిన సంస్థ కూడా భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేసి మీరంతా కూడా సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మానవతా కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందులో పొందుపరచడం జరిగింది. ఆ డైరెక్టరీ జిల్లా స్థాయిలో అక్కడ విఐపీల సమక్షంలో నిన్నగాక మన రిపబ్లిక్ డే రోజున అక్కడ ఆవిష్కరణ జరిగింది. మనం కూడా పిలిస్తే మేము కూడా వెళ్ళొచ్చాం. మండలాల స్థాయిలో కూడా ఈరోజు అన్ని శాఖలు కూడా ఈ డైరెక్టరీ ఆవిష్కరణ కార్యక్రమాలు జరుపుకుంటున్నాయి. మనం కూడా ఆ కార్యక్రమం ఈరోజు జరుపుకోబోతున్నాం. అదేవిధంగా మరొక సంతోషకరమైనటువంటి విషయం, గత 4 నెలల క్రితం అనుకుంటాను మనం లాస్ట్ ఇయర్ మనము మా అబ్బాయికి సన్మానం చేస్తాం. అంటే మనం కూడా ఈ నెలవారీ మీటింగ్ను ఎంత గొప్పగా నిర్వహించుకోగలిగితే అంత గొప్పగా మానవతా సంస్థ కూడా ప్రజల్లోకి వెళ్తుంది. మనమే సేవ చేసే భాగ్యాన్ని మనకు కౌంటర్ రామచంద్రారెడ్డి సార్ మనందరికీ అవకాశాలు ఇచ్చాడు. దీన్ని ఇంకా కొద్దిమందికి, ఇంకా ఎక్కువ మందికి చేరేటట్లుగా మనమంతా ప్రయత్నం చేయాలి. సార్ చెప్తూ ఉంటాడు, మాట్లాడే వాళ్ళే మీరే 10 నిమిషాలు 15 నిమిషాలు మాట్లాడేదండి. ఎంత తక్కువగా మాట్లాడండి, తక్కువ మాట్లాడడంలోనే కంటెంట్ ఇవ్వండి. వచ్చిన వాళ్ళకు మాట్లాడే అవకాశాన్ని ఇవ్వండి. మినిమం 2 నిమిషాలైనా కొత్తగా వచ్చిన వాళ్ళకి అవకాశం ఇవ్వండి. వాళ్ళ వ్యూ ఏదో తెలుసుకోండి. వాళ్ళలోనే మీకు గొప్ప వ్యక్తులు దొరుకుతారు. కొత్త సంస్థకు ప్రతి సంవత్సరం కూడా మనం ప్రెసిడెంట్, సెక్రటరీ, 9 మంది ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ను ప్రతి సంవత్సరం కూడా కొత్త వాళ్ళనే ఏర్పాటు చేసుకుంటాం. కాబట్టి వాళ్ళను ప్రేరేపించాలా, వాళ్ళ నుంచి మంచి వ్యక్తులను తీసుకోవాలా, సొసైటీకి ఇంకా ఎక్కువ. ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే నన్ను గుర్తించినందుకు నాకైతే చాలా సంతోషంగా ఉంది. మొదటగా నా గురించి చెప్పుకోవాలంటే నేను 2011లో బీటెక్ కంప్లీట్ చేసి అన్ని ఎంఎన్సీ కంపెనీలు 3 దాంట్లో పనిచేశాను. ఆ తర్వాత మా ఫాదర్ అయితే నేను చెప్పాను
వాళ్ళకి వ్యవసాయం చేస్తానని. మా ఫాదర్ అయితే వద్దన్నారు వ్యవసాయానికి, దాన్ని ఇష్టపడలేదు. కానీ అతి బలవంతంగా ఒప్పించడం కాదు, కానీ నేనే వాళ్ళకి ఇష్టం లేకపోయినా చేయాలని డిసైడ్ అయిపోయాను. అది కూడా మామూలు వ్యవసాయం చేయాలనుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కెమికల్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు, ఆరోగ్యాలు మొత్తం అంతా చెడిపోతున్నాయి. నా ఉద్దేశంలో ఈ వ్యవసాయంలో మార్పు నా సైడ్ నుంచి కూడా కొద్దిగా తీసుకురావాలనే ఉద్దేశంతో ఆర్గానిక్ ఫార్మింగ్ చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాను. అదేవిధంగానే నేను వ్యవసాయం చేస్తూ అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.